ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో పూజారులు ఓన్లీ బ్రాహ్మణ్స్ ఎందుకు ఉండాలి? అన్ని వర్గాల, అన్ని కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు కదా. కులమంతా ఒకటే మతం అంటున్నారు కదా. మరి మేమెందుకు పూజారులుగా ఉండకూడదన్న దాని మీద కూడా పెద్ద డిబేట్స్ జరుగుతున్నాయి. ఇది నిజమైన ప్రశ్న, చాలా రోజుల నుంచి ఉన్నది. ఎప్పటి నుంచో మన దగ్గర హేతువాద ఉద్యమం ప్రారంభమైన రోజుల్లోనే అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు వేద పాఠశాలలో చేర్పించుకొని, వేద పాఠశాలలో ఒక కులానికి సంబంధించిన వాళ్ళకి ఎందుకు అడ్మిషన్ ఇస్తారు? ఎవరికైనా అడ్మిషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే పిల్లలందరూ ప్రారంభంలో మనం ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. 5 సంవత్సరాల వయసులో తీసుకెళ్ళి వేద పఠనం చేయిస్తే వాళ్ళు మంత్రాలు నేర్చుకొని చేయగలుగుతారు. దానికి కులంతో సంబంధం లేదు. ఈ చర్చ ఒక 100 సంవత్సరాల నుంచి ఉంది మన దగ్గర ఉండి. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక ప్రయోగం చేశాడు. తిరుపతిలో ఉన్న వేద పాఠశాలలో అన్ని కులాల వాళ్ళని చేర్పించవచ్చు అని అంటే కొద్దిమంది అట్లా చేర్పించడానికి కూడా వెళ్ళారు. కానీ సక్సెస్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఒక తీవ్రమైన వివక్ష సమాజంలో ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి దళితులు, ట్రైబ్స్, వేరే కులాలు అందరూ ఒక దగ్గర కలిసి చదువుకుంటున్న రోజుల్లోనే ఈ కింది కులాల నుంచి వెళ్ళిన, దళిత కులాల నుంచి వెళ్ళిన వాళ్ళ పట్ల ఎంతో కొంత ఏదో రూపం వివక్ష కొనసాగుతూ ఉంటుంది. నాకు ఒక అమ్మాయి వాట్సాప్ పెట్టింది. ఆ వాట్సాప్లో ఏం రాసిందంటే, ఆమె అనుభవం 50-40 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆమె అనుభవం చెప్పింది. క్లాసులోకి పోగానే ఎలకలు పట్టేటోళ్ళు అనేవాళ్ళట ఆ అమ్మాయి. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఎలకలు పట్టుకుంటారు. ఎరకలి కమ్యూనిటీ ఎలకలు పట్టోళ్ళు అంటే ఆమె చాలా చిన్నతనానికి గురయ్యేదట. అంటే ఒక రకమైన వివక్ష కొనసాగుతుంది మనకు తెలియకుండానే. అవతలి వాళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటారు కదా, తల్లిదండ్రులు మాట్లాడుకున్న పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఆ పిల్లలు సహజంగా వీళ్ళ మీద అది చూయిస్తారు. అట్లా ఆ వివక్షకు గురైనటువంటి ఆమె చివరికి గవర్నమెంట్ జాబ్లోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ కోటాలో వచ్చింది అనే మాటతో ఆమె పట్ల వివక్ష చూపించారు. ఎలకలు పట్టుకునేది అని మొదలుపెట్టి కోటాలో వచ్చింది అనే వరకు ప్రతి సందర్భంలో వివక్ష కొనసాగుతుంది కదా. అట్లాంటిది వేద పాఠశాలలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్న చోటికి ఒక మాదిగా, ఒక మాల, ఒక గౌడ, ఒక యాదవ వెళ్ళి కూర్చొని చదువుకోగలుగుతారా? కనుక సక్సెస్ కాలే. అందుకే ఇప్పటికైనా గురుకులాలు పెట్టి ఎట్లయితే దళితులకి ప్రత్యేకమైన విద్య ఇచ్చారో, బీసీలకి ప్రత్యేకమైన విద్య ఇచ్చారో, ఇప్పుడు వేద పాఠశాలలు పెట్టి మీరు విద్యను కల్పించండి. ప్రత్యేకంగా దళితులు నేర్చుకుంటారు, బీసీలు నేర్చుకుంటారు. నేర్చుకొని వేద మంత్రోచ్చరణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేస్తారు. అక్కడ కూడా రిజర్వేషన్ పెట్టండి. ఒక 1000 మంది ఉన్నారంటే 1000 మంది ఎస్సీలు 15 మంది, బీసీలు 27 మంది, ఎస్టీలు 11 మంది పెట్టిన మీ రిజర్వేషన్. ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేస్తే అక్కడికి వాళ్ళు కూడా వస్తారు కదా. మరి ఎందుకు లేదు అనే చర్చ సహజంగా వస్తుంది సమాజంలో. అందుకే కులం లేదు అన్నప్పుడు, క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి కులం రద్దు అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఈ మతం మీద ఈ చర్చ మొదలవుతుంది. ఆ చర్చకి మరి సిద్ధమై సమాధానం చెప్పాలి. అదే ఇప్పుడు చర్చ ఏంటి అంటే, కులము కంటే మతం చాలా గొప్పది, మతం ఫస్ట్, కులం తర్వాత. ఈ కులాల కొట్లాటల్లో మనము హిందువులము అన్నది మనం మర్చిపోతున్నాము. ఫస్ట్ హిందువులంతా ఐక్యంగా ఉండాలి. ఇది ఇప్పుడు వినబడుతున్న స్లోగన్. కానీ దీని చుట్టే తిరుగుతున్నది భారతదేశంలో. సింపుల్ గా డిబేట్ చేసిన తర్వాత చాలా మంది అన్నది, వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు హిందూ వ్యతిరేకులు అంటారు. సింపుల్ గా మనం హిందూ వ్యతిరేకులం కాదు. అంటే జనరల్ గా ఇచ్చే స్టేట్మెంట్స్ అట్లుంటాయి. అంటే ఒక లైన్ తో తేల్చి అవతల పడేస్తారు. ఎస్ మనం ఏమంటున్నామంటే, భారతదేశంలో హిందూ మతం అనేది ఇంతమంది ప్రజలని ఒకే గొడుగు కిందికి తీసుకొని వచ్చి ఉంటే వాళ్ళు క్రైస్తవులుగా ఎందుకు మారుతారు అనే ప్రశ్న వేసుకోవాలి. బేసిక్ ప్రశ్న అది. వాళ్ళు ఇస్లాం మతంలోకి ఎందుకు వెళ్తారు అనే ప్రశ్న వేసుకోవాలి. మరి వాళ్ళ ఆ మతంలోకి వెళ్ళారంటే వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఎవరిచ్చారు? ఆ సమస్య ఎందుకుంది? ఆ రుగ్మత ఎందుకుంది? దాన్ని పరిష్కరించకుండా మనం ఈ దేశంలో కులానికి సంబంధించిన వివక్షని రూపుమాపాలి. కులాన్ని రద్దు చేయాలి. రద్దు చేయడానికి సంబంధించి ఏమైనా కార్యాచరణ ఉంది ప్రభుత్వాలకి? ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 10 ఏళ్లలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం, గతంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యలో అధికారంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు, లేదా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, కుల నిర్మూలనకు సంబంధించి మీ దగ్గర ఏమిటి కార్యక్రమం? వాళ్ళకి కులమే కావాలా? ఎలక్షన్స్ అప్పుడు కులమే కావాలి. కులాల మధ్య రెచ్చగొట్టాలి, చీల్చాలి, ఓట్లను వేసుకోవాలి.
ఈ ఆలోచన తప్ప నిజంగా 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా వివక్ష కొనసాగుతుందంటే మనం సిగ్గుపడాలి, దాని గురించి ఆలోచించాలి. ఈ 75 ఏళ్లలో దాని మీద దృష్టి కేంద్రీకరించి మన సిలబస్లో కులంతో సంబంధం లేకుండా కుల నిర్మూలనకి కావలసిన ఆలోచనలు పిల్లల మెదల్లోకి చొప్పించకుండా, తరగతి గదిని మార్చకుండా, ఒక జనరేషన్ తయారు చేయకుండా మనం ఈ దేశంలో కులాన్ని మార్చలేము. సినిమాల ద్వారా, సీరియళ్ల ద్వారా, పాఠ్య పుస్తకాల ద్వారా, వ్యాసాల ద్వారా, వివిధ కళారూపాల ద్వారా కులం లేదు, మనుషులందరూ సమానం అనే ఒక భావాన్ని తీసుకురావాలి. ఇప్పటికైనా క్రైస్తవ మతం వద్దు, ఇస్లాం మతం వద్దు అంటే హిందూ మతం పెరుగుతుంది అని అనుకోవద్దని కోరుతున్నాను. నేను హిందూ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మీరు కోరుకుంటే కాదు, మీరు ఈ దేశంలో ఉన్న మనుషుల మధ్య ఉన్న వివక్షని తొలగించడానికి ప్రయత్నం చేయండి. ఆ తొలగించాలంటే మొట్టమొదలు పాఠ్య ప్రణాళికని మార్చండి. ఆ ప్రయత్నం చేస్తే కులం అనేది రద్దు కావడానికి ఒక పునాది పడుతుందని నేను భావిస్తాను. ఆశిద్దాం భవిష్యత్తులో అది జరుగుతుందని. థ్యాంక్ యూ. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డీటెయిల్డ్ అనాలిసిస్ ప్రొఫెసర్ కాసిం సార్ది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద. సో ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటి తీర్పులు జడ్జిల యొక్క అవగాహనని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పొగుడుతూనే ఇంకా దీని మీద పెద్ద చర్చ జరగాలి. సుప్రీంకోర్టులు గతంలో, హైకోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పులను కూడా పార్లమెంట్లో మనం దాన్ని మార్చుకొని చట్టాలు చేసిన సందర్భం ఉన్నది, రాజ్యాంగ సవరణ చేసుకున్న సందర్భం ఉన్నది. సో ఇట్లా ఈ 1950లో వచ్చిన ఈ చట్టాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉందన్నది సార్ చెప్తున్నమాట. ఖచ్చితంగా డిబేట్ జరగాలి, పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అల్టిమేట్గా మనమంతా ఒకటే అనేది చాటాలి. చూస్తూనే ఉండండి మన తెలుగు.